మాజీ ఎంపీ సంతోష్ సిట్ విచారణ కొనసాగుతోంది. ట్యాపింగ్ కేసులో 4 గంటలుగా ప్రశ్నిస్తున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ పిఎస్లో సంతోష్ని విచారిస్తోంది సిట్ టీం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, రాధాకృష్ణ రావు స్టేట్మెంట్ ఆధారంగా సంతోష్ కుమార్ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ల్ని విచారించింది సిట్. ఇవాళ సంతోష్ కుమార్ విచారణ సాగుతోంది గత 4 గంటలుగా. ఇక సంతోష్ సిట్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు లైవ్లో. ప్రణీత, ఏంటి విచారణ 4 గంటలుగా కొనసాగుతోంది, ఎలా సాగుతుంది, ఎలాంటి ప్రశ్నలు సిట్ అధికారులు వేస్తున్నారు, ఏంటి? అయితే గతంలో ప్రభాకర్ రావుకి సర్వీస్ ముగిసినా సరే ఎందుకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అనేటువంటి దానిపైన సంతోష్ రావును సిట్ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, గతంలో ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి ఫోన్కి సంతోష్ రావు ఫోన్ నుండి కొన్ని నంబర్స్ వెళ్ళాయి. సో అదే నంబర్స్ ట్యాపింగ్ లిస్ట్లో కూడా ఉన్నాయి అంటూ ఆ ట్యాపింగ్ లిస్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఫోన్ నంబర్స్ని కూడా సంతోష్ రావు ముందు పెట్టి సిట్ విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఎందుకు ఈ నంబర్స్ని పంపించారు అనేటువంటి దానిపైన సంతోష్ రావు నుండి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ ఇంతకుముందే అటు ప్రభాకర్ రావుతో పాటు రాధాకృష్ణ రావు వాళ్ళిద్దరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని సంతోష్ రావు ముందు పెట్టి సిట్ సంతోష్ రావుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం జరిగేటువంటి ఈ విచారణ అంతా కూడా పూర్తిగా ఆడియో వీడియో రికార్డింగ్ని చేస్తున్నారు. గతంలో అటు హరీష్ రావుతో పాటు కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణతో సంతోష్ రావుకి సంబంధించిన విచారణ పోలిస్తే కనుక గతంలో ఈ టైం వరకు వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విచారణ కంక్లూడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ 10:30, 11 ఆ టైంలో వచ్చారు కాబట్టి. కానీ సంతోష్ రావు ఇప్పుడు అటెండ్ అయిందే 3 o'clockకి అటెండ్ అయ్యారు కాబట్టి ఎన్ని గంటల పాటు ఇంకా విచారణ కొనసాగుతుందో చూడాల్సింది. ఇప్పటికైతే 4 hours కంప్లీట్ అయిపోయింది. సో ఫర్దర్గా మరొక గంట లేదా 2 గంటల పాటు కూడా సంతోష్ రావు విచారణ కొనసాగే అవకాశం ఉంది. రైట్ ప్రణీత, అది సంతోష్ రావు విచారణ కొనసాగుతోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల అటెన్షన్ని దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు.